నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు చాలా మంది వితంతువులు ఈ మధ్య కాలంలో బొట్టు పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అసలు పెట్టుకోవచ్చంటారా? పెట్టుకోకూడదంటారా? శాస్త్రం ఏం చెప్తుందంటే చిన్నప్పటి నుంచి పెట్టుకున్న బొట్టు భర్త పోగానే తీయాలా అనే వాదన కూడా వినపడుతూ ఉంది. అవును. అసలు ఏది కరెక్ట్ అంటారు? అసలు వితంతువు అంటే ఏమిటి? మీరేం చెప్తారు? ఇక్కడ సహజంగా ఎలా ఉంటుందనంటే, స్త్రీమూర్తికి చిన్న పుట్టినప్పటి నుంచి గూడా ఒక అమ్మాయికి బొట్టు, పూలు, గాజులు. గాజులు ఇవన్నీ గూడా సహజసిద్ధంగా పుట్టుకతో ఏర్పడినవి. అవును. అది మధ్యలో భర్త ఇస్తాడని కానీ, భర్త ద్వారా వచ్చినయని కానీ హ్మ్. హ్మ్. అది లేదు. అవును. ఆమెకి ఒక ఆభరణం స్త్రీమూర్తికి. హ్మ్. అన్నీ గూడా అలంకరణ చేసుకొని మన ఇంట్లో చిన్నపిల్లలు, ఆడపిల్లలుంటే లక్ష్మీదేవిగా మనం భావిస్తాం. ఓకే. లక్ష్మీదేవిగా భావించి చిన్నప్పుడు మనం పుట్టంగానే అమ్మాయికి చక్కగా గజ్జెలు, రకరకాలుగా మువ్వలు, ఆ అమ్మాయి దొర్లాడుతున్నా, బయట తిరుగుతున్నా కూడా ఆ శబ్దం వల్ల చక్కగా ఉంటుంది. శబ్దం వల్ల ఏమిటంటే భూత, ప్రేత, పిశాచాలన్నీ కూడా పోతాయని అర్థం. ఓకే. అంటే ఏదైతే చెడు అనేది ఒక దృష్టి ఉంటుందో పిల్లలు తిరగటం వల్ల శుభం కలుగుతుంది అని అర్థం. ఓకే. అంటే పిల్లలు ఏంటంటే దైవస్వరూపులు. హ్మ్. హ్మ్. అంటే దైవం అనుగ్రహం వల్లనే ఒక స్త్రీమూర్తిలో గర్భం దాలిస్తారు. హ్మ్. అయితే అక్కడ ఏదైతే దైవ స్వరూపులు ఉన్నారో అలాంటి దైవం చిన్న పిల్లల్ని మనం దైవ స్వరూపులుగా భావించాలి. హ్మ్. అలాంటి పిల్లలు దోగాడుతున్నా, మంచం పట్టుకుని తిరుగుతున్నా, ఆ గజ్జెలు, ఆ మువ్వలు కటకటక శబ్దం అవుతుంటాయి. ఓకే. నడవలేని పిల్లలు కూడా కొంతమంది ఉంటారు. చిన్న చిన్న వయసులో కొంత తొందరగా నడవలేరు. హ్మ్. ఏదో చెక్క ఇచ్చేసి ఇలా దాన్ని పాకుతూ ముందుకెళ్తుంటారు. అవును. అవును. చిన్న వయసులో. అంటే ఇప్పుడంటే కొంత మోడర్న్‌గా వెళ్ళిపోయి ఉండొచ్చు బహుశా. హ్మ్. అయితే స్త్రీమూర్తికి మొట్టమొదటి వచ్చిందే. హ్మ్. మరి భర్త వచ్చిన తర్వాత ఏమిటి ఇవన్నీ తీయడానికి కారణం ఏంటి? ఇప్పుడు కొంతమంది పెడుతున్నారు కూడా. అవును. పెడుతున్నారంటే ఏందంటే, ఎందుకు పాత రోజుల్లో పెట్టలేదు, ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటి? హ్మ్. అసలు అంటే శాస్త్రంలో ఆహ్, పెట్టొచ్చా? పెట్టకూడదా? గురువుగారు ఈ మధ్య కాలంలో అసలు బొట్టు, గాజులు వితంతువులు కాదు మామూలుగా ఉన్న మామూలు స్త్రీలు వాళ్ళు కూడా కూడా తీసేస్తున్నారు. తీసేస్తున్నారు. హ్మ్. బొట్టనేది ఒక ఆకర్షణ అండి. హ్మ్. ఆకర్షణే కాదు గానీ, మనకు ఆజ్ఞా చక్రంలో ఇలాగ పెట్టటం వల్ల, ఈ కనుబొమ్మల మధ్యలో కూడా పెట్టడం వల్ల, నరాలనేవి యాక్టివ్‌నెస్ అవుతాయి. హ్మ్. బొట్టనేది ఏందంటే ఒక ఆకర్షణ. ఆకర్షణతో పాటు ఏదైనా సరే కొన్ని పిశాచ బాధలు గానీ, హ్మ్. తర్వాత ఇంకోటి బొట్టు పెట్టడానికి 2, 3 కారణాలున్నాయి. హ్మ్. నిజం చెప్పాలంటే. ఒక మనిషి వెళుతూ ఉండంగా ఒక ఇంటినో, లేకపోతే ఒక కారునో రకరకాలుగా చూస్తుంటారు. హ్మ్. అంటే మనిషి యొక్క కంటిలోంచి విషమ కిరణాలనేవి వస్తుంటాయట. ఓకే. అంటే విషమ కిరణాలు రావటం వల్ల ఏందంటే, ఎదుటివాడికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయనిదం. హ్మ్. హ్మ్. అంటే నరుడి యొక్క చూపు వల్ల నాపరాయన అపరాయిక పగులుతుందని పలుకుతుంది. అంటారు. హ్మ్. అవును. ఆ విషమ కిరణాలనేవి మన మీద పడకుండా ఉండటానికి స్త్రీలు, అలానే పురుషులు బొట్టు పెట్టుకుంటారు. ఓకే. అలానే ఆజ్ఞాచక్రం అనేది కూడా యాక్టివ్‌నెస్ కావటానికి, ప్లస్ కనుబొమ్మల యొక్క దృష్టి దోషం, ఏరే వాళ్ళ యొక్క నరదృష్టి యొక్క దోషం పోవటానికి మన నుదుట మీద బొట్టు పెట్టుకుంటాం. హ్మ్. ఇంకో మూడో కారణం ఉంది ఇంకోటి. ఈ కనుబొమ్మలు వస్తూ ఉండంగా చాలామందికి గూడా ఈ కనుబొమ్మల దగ్గర వెంట్రుకలు రాకూడదంటారు. అవును. అది కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలుగుతుంది. మృత్యు భయం వస్తుందని అర్థం. పాత హుహు. రోజుల్లో కూడా అలానే చెప్పారు. ఓకే. అందువల్ల అక్కడ ఏది కూడా చిన్నప్పటి నుంచి రాకుండా ఉండటానికి కూడా చిన్న వయసు దగ్గర నుంచి బొట్టు పెడుతుంటారు. హ్మ్. అలా మనం బొట్టు ప్రతిరోజు కూడా ఏదో సందర్భంలో పెట్టామనుకోండి, ఆ కనుబొమ్మల దగ్గర నుంచిన వెంట్రుకలు ఇక్కడికి రావు. హ్మ్. అంటే మృత్యు భయం తొలగటానికి కూడా బొట్టు పెట్టుకుంటారు. ఓకే. అదొక కారణం. అయితే హ్మ్. ఆడవాళ్ళ దగ్గరికి మనం వచ్చేటప్పటికల్లా ఏమిటంటే, ఈ బొట్టు పెట్టుకోకపోవటానికి కారణం ఏమిటి? అలానే చీర కట్టుకోవటానికి కూడా అంటే తెల్ల చీరలు కట్టడం, హ్మ్. రంగురంగు చీరలు కట్టలేకపోవటం, హ్మ్. అందంగా ఉండొద్దు. అంటే ఏదైతే ఒక అమ్మాయికి భర్త చనిపోతాడో, హ్మ్. వేరే వాళ్ళకి కూడా కొంత లోకువగా జరిగే అవకాశాలుంటాయి సంఘంలో. హ్మ్. ఆ సంఘం అనేది ఎందుకంటే లోకులు కాకులంటారు. హ్మ్.
లోకులు కాకులంటే ఇక మామూలు వాళ్ళు కాదు కదా. ఉమ్, ఏదో ఒక సినిమాలో మోహన్ బాబు పిండ ప్రదానం చేస్తుంటే ఒక నది దగ్గర కాకి రాదు, అక్కడ ఉమ్, పంతులు గారు చేపిస్తుంటే ఏం చేయాలి పంతులు గారు అంటే, కాకులు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం అంటాడు. లోకులు కాకులు కాబట్టి వీళ్ళ చేత తినిపిద్దాం అంటారు. ఉమ్, ఉమ్, వచ్చిన పక్కన మోహన్ బాబు పక్కన రౌడీలు ఉంటారు, వాళ్ళ చేత తినిపిద్దాం అంటాడు. ఉమ్, అక్కడుండే పురోహితుడు చెబుతుంటాడు. ఉమ్, అలాగా లోకులు కాకులు. ఆ అమ్మాయిని ఏదైతే ఆకర్షణపరంగా ఉండి భర్త చనిపోయిన తర్వాత కొంత దిగజారుడుతనం అనే సంఘంలో ఉంది. ఉమ్, ఆ దిగజారుడుతనంతోటి ఆ అమ్మాయిని ఏమైనా చేస్తాడేమో, ఆ అమ్మాయి ఆకర్షణగా ఉంటే కూడా మంచిది కాదని సభ్య సమాజం మంచివాళ్ళు ఉండరు, అందరూ మంచివాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కాబట్టి వద్దు అని ఆ కట్టుబాటు నియమాలనేది పెట్టారు. ఓకే. అంటే దాని గురించి మాత్రం నియమం పెట్టారు. నిజం ఉమ్, చెప్పాలంటే ఏ ఉమ్, శాస్త్రంలో చెప్పలేదు. ఉమ్, ఉమ్, కానీ కలోపకాలంలో ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత కూడా అమ్మాయి వివాహం చేసుకోవడం అనేది చాలా శ్రేష్టం అది. ఉమ్, ఎందుకంటే ఎల్లకాలం తల్లిదండ్రులు ముందుకు వెళ్ళలేరు. అలానే ఆ అమ్మాయి ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోకూడదు, ఇద్దరు బాగుండాలని మనం కోరుకోవాలి. ఉమ్, ఒకవేళ దురదృష్టవశాత్తు జరిగిందనుకుందాం, ఉమ్, జరిగినా కూడా మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే. ఇవన్నీ కూడా పుణ్యస్త్రీకి చిన్నప్పటి నుంచే వచ్చినవే అండి. ఉమ్, ఇవన్నీ కూడా ఎవరో ఇస్తేవి కాదు నిజం చెప్పాలంటే. ఉమ్, పూలు ఇచ్చేవా? పూలు దేవుడికి పెడతాం, ఆడవాళ్ళు తలలో పెట్టుకుంటారు. ఒకళ్ళతో వచ్చేవి కాదు, ఒకళ్ళతో పోయేవి కాదు. ఉమ్, అందువల్ల అలాగా సంఘంలో అలా జరుగుతుంది కాబట్టి మాత్రమే చెప్పారమ్మా. ఓకే. మరి ఏ పనులు ఏమన్నా పనులు ఈ పనులు చేయకూడదు అనేది ఏదన్నా శాస్త్రం ఉందంటారా? లేదా అన్ని పనులు ఏమీ లేదు. అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాపీగా? ఒక ఒక ఇంట్లో నాయనమ్మ ఉంటుంది, హ్మ్. తాతయ్య గారు చనిపోయి ఉంటారు, హ్మ్. మనవరాలు పెళ్లి చేయాలి. ఫస్ట్ ఆమె యొక్క ఆశీర్వచనం తీసుకుని స్టార్ట్ చేస్తారు. ఓకే. అంతే. నాయనమ్మకి బొట్టుందా లేదని ఆలోచన చేయరు. హ్మ్. పెద్దావిడ కదా! అని పెద్దావిడ. ఆలోచన. ఆమె హ్మ్. ఏంటంటే గొప్ప వ్యక్తి. అంటే హ్మ్. ఈ వీళ్ళందరిని కూడా నడిపించిన వ్యక్తి ఆమె. రైట్. ఎక్కడైనా సరే హ్మ్. ఏ కులంలో అయినా సరే, ఏ మతంలో అయినా సరే, ఎక్కడైనా సరే నాయనమ్మలు, అమ్మమ్మలు ఇలాంటి పెద్ద వ్యక్తుల యొక్క ఆశీర్వచనం తీసుకునే స్టార్ట్ చేస్తారు పనులన్నీ గూడా. ఓకే. అది అక్కడుండే బ్రహ్మగారు, బ్రాహ్మలు చెప్తారు. ఫస్ట్ మీ పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోండని. అది ముత్తైదువా? కాదా? ఇవన్నీ చూడరు. హ్మ్. హ్మ్. కొంతమంది ఆలోచన చేస్తుంటారు ముత్తైదువు కాదా అని. హ్మ్. అలాంటివన్నీ ఆలోచన చేయరు. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా చక్కగా వివరించారు గురువుగారు. అదండి విషయం. మామూలుగా వితంతువులు అనగానే చిన్న చూపుతో చూడటం, వాళ్ళని పక్కకు పెట్టడం ఇవన్నీ మనం ఇంట్లో కామన్‌గా చూస్తూ ఉంటాం. చాలా ఊళ్ళల్లో కూడా ఇప్పటికీ అలాంటి సంప్రదాయాలు పాటించే వాళ్ళున్నారు. అయితే అసలు శాస్త్రం ఏం చెప్తోంది? మనకి బొట్టు, గాజులు, ఈ పూలు ఇలాంటివన్నీ కూడా చిన్ననాటి నుంచి మనకొచ్చినవే కాబట్టి వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవచ్చు. వేసుకోకపోవడానికి గల కారణాలేమిటి? అది దేని గురించి దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా గురువుగారు చాలా చక్కగా వివరించడం జరిగింది. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇలాంటి ధర్మ సందేహాలు ఇంకా ఏమైనా కనుక్కోవాలి అనుకున్నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నెక్స్ట్ ప్రోగ్రామ్‌లో దానికి సంబంధించిన క్వెషన్ అడగడం జరుగుతుంది. ఇక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. గురువుగారిని గనక మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.